బీఆర్ఎస్ పై డైలాగ్ వార్ నడుస్తోంది. ఓర్వలేక సభను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందన్న వినయ్ భాస్కర్ ఆరోపణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దేశానికే రోల్ మోడల్ అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో రజతోత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ గారు నిర్ణయిస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో సనాక సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు పార్టీని స్థాపించి 25 ఏళ్లు విజయవంతంగా ఈ పార్టీని నడిపించడమే కాకుండా తెలంగాణను సాధించి మరి ఈ సభను లక్షలాదిగా మందికి వస్తున్నటువంటి దాన్ని చూసి ఈ ప్రభుత్వం కుట్రలతో అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అవరోధాలు చేసినా కూడా మా ఇది పండుగ లాంటిది, తెలంగాణ ప్రజలకు పండుగ లాంటి పార్టీ కాబట్టి ఈ పండుగను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విజయవంతం చేస్తాం. బీఆర్ఎస్ టీఆర్ఎస్ తెలియదు కానీ ఏ పార్టీ అని పిలవాలో తెలియదు కానీ వారు ఏదైతే ప్లీనరీ పెట్టుకుంటున్నారో మిమ్మల్ని ఎట్లా తిరస్కరించి మీరు ఏడబెట్టుకుంటే మాకు వచ్చే నష్టమేం లేదు, లాభం లేదు. కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్ము పోయాలి, దుష్ప్రచారం చేయాలి, ఇంకా తెలంగాణ పేరు చెప్పుకొని చనిపోయిన అమరుల మీద పేలాలు ఎరుక తినాలి, ఇంకా ఇదే ఆలోచన. ఇంకా బుద్ధి మారట్లే, బుద్ధి ఇది కావట్లే, ఇంకా రావట్లే. ఏమి చేసిందని చెప్పి ఈ 25 ఏళ్ళ సెలబ్రేషన్ మీరు చేస్తున్నారు. 25 ఏళ్ళ సెలబ్రేషను మీరు మోసాలు చేసిన మోసాల గురించా? పోనీ బీఆర్ఎస్ పార్టీకా టీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ అయిందా 25 ఏళ్ళు? ఏ పార్టీ కంప్లీట్ అయిందో అది కేసీఆర్ గారు చెప్పాలి వీళ్ళందరి నుంచి. కంటే వీళ్ళు ఎందుకంటే పొద్దుగాలు లేదు ఇదే బతుకు అబద్ధాల మీద బతకటం అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఏమి తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని మాట తప్పిన మోసం చేసినందుక, తెలంగాణ దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసినందుక, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశారు. ఇవన్నీ మోసాలు చేసినందుకు తెలంగాణ ఉద్యమ పేరుతోటి మళ్ళోసారి మోసం చేయడానికి వస్తున్నందుక ఈ సభ ప్లీనరీ దేనికి? తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి మీరు.